వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీ. ఈరోజు మాట్లాడే టాపిక్ 18th పుట్టిన వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, జూన్ నుంచి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పేరు పెట్టేటప్పుడు మన చిన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని పెడతా ఉంటారు. సో ఆ పేరు కరెక్షన్లో చాలా విషయాలు, ఒక పేరు వల్ల కరెక్ట్ లేకపోవడం వల్ల కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళినంత ఎంత విలువ ఉండదు. కాబట్టి ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలంటే ఈరోజు మీ అదృష్టంకి కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఎందుకు మీరు అదృష్టం అని చెప్తున్నారు యువర్స్కి కూడా, ఎందుకంటే జనాలకు అందుబాటులో ఉండే వ్యక్తి మీరు. డాక్టర్ చేసి మరి ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎంబీబీఎస్ చేసి కష్టపడి మళ్ళీ జనాల్లో ఉండాలని, మళ్ళీ జనాలకు ఉపయోగపడాలి, మళ్ళీ వచ్చారు ఈ ఫీల్డ్కి, డాడీ ఫీల్డ్కి. అవునన్నా. సో 18th పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు సార్? ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 18th పుట్టినా కూడా కొన్ని పేర్లు కలిసిన పేర్లు ఉంటే ఎలా ఉంటుంది? నన్ను ఇక్కడ 18 అనేది సూర్యుడు 1, శనీసుడు 8 కలయిక. సో ఈ 18 పుట్టిన వాళ్ళలో ఈవెన్ 5% రాంగ్ నెంబర్స్ ఉన్న టకటకటగా పడిపోతారు. ఎలా అయితే పైకి వచ్చారో, ఎగ్జాంపుల్ విజయ్ మాలియా, ఆయన 18th పుట్టాడు. ఎంత పైకి వచ్చాడు, కింగ్ ఫిషర్, ఎన్ని సామ్రాజ్యం, విలాసవంతమైన లైఫ్. సో మాలియాని ఎక్కువ వాడాక విజయ్ మాలియాలో 23 ఉంది, ఉత్తమ్ మాలియాలో 1-6 ఉంది. సో 1-6 అంటే అన్హ్యాపీ ఎండింగ్, పతనం అయిపోవడం, బ్యాంక్రప్సీ, వేరే దేశానికి పారిపోయాడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే రాజు దిల్ సింహతో దిల్ రాజు అయ్యాడు. సో ఈ 18th ఈ 7 మ్యాచింగ్, 7 letters. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ చెప్పాలంటే ఒక సినిమాలో పోయినా వెంటనే రెండో సినిమాలో డబుల్ కొట్టేస్తాడు, సంపాదించేస్తాడు. నయనతార, హీరో ఉపేంద్ర. ఇక్కడ ఉపేంద్ర తీసుకుంటే ఉపేంద్రలో 8 letters. ఈ 18th పుట్టి 8 letters ఉంటే ఒకసారి వెలుగులోకి వస్తే మళ్ళీ 4-5 ఏళ్ళు కనబడకూడదు. ఉపేంద్ర కూడా సన్న సత్యమూర్తి తర్వాత చాలా రోజులు కనబడలేదు, ఏళ్ళు కనబడలేదు. మొన్న ఒక సినిమా వచ్చారో ఆడలే. సో చెప్పాలంటే 8 letters 18th పుట్టడానికి పడదు, 4 letters పడదు, 9 letters పడదు, 6 letters, 7 letters, 10 letters అద్భుతంగా ఉంటుంది. సో నిర్మల సీతారామం 18th, ప్రియాంక చోప్రా, సౌందర్యలో 18లో ఉండి ఒక్క 16 నెంబర్ వల్ల 33 ఏళ్లకే మరణం, యాక్సిడెంటల్ మరణం. మంచి యాక్ట్రెస్ స్మృతి మందన, దేవేగౌడ. సో 18th పుట్టిన వాళ్ళు పేర్లో నంబర్స్ బాగుంటే ఈ 1-8 ఎఫెక్ట్ నుంచి బయటపడిపోతారు. ఈ 1-8 ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, చిన్న విషయం కూడా టెన్షన్, కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈ కోపం విపరీతం అయిపోతుంది. సో ఆఫీస్లో జరిగిందంతా తెచ్చి ఇంట్లో భార్య మీద కోపం చూపిస్తారు, భార్య అనుకోండి భర్త మీద కోపం చూపిస్తుంది. సో దిస్ ఈస్ అ నంబర్ 18. పర్సనల్ లైఫ్ గ్యాప్స్, డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ కోరల్స్, డైవర్స్ నంబర్ అంటాం. సో 18th పుట్టచ్చు, పేరులో 18 వస్తే డబుల్ టైం డేంజర్. సో పర్సనల్ లైఫ్ అస్సలు ఉండదు. సో వీళ్ళు 18 వాళ్ళు ఏమంటే 1 + 8 9 కుజుడు. వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వీళ్ళది మంచిగా మాట్లాడితే వీళ్ళు గుండెకాయ కూడా కోసిచ్చేస్తారు. అంటే ప్రేమతో మాట్లాడి, మంచిగా పొగుడుతూ మాట్లాడి, ఆ పని కావాలి ఈ పని కావాలి చేసి పెడతారు. వెళ్తే దబాయి చేయి, అది చేయి, ఇది చేయి అంటే పోరా అంటారు. సో 18 వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి, ప్రేమ కావాలి, అప్పుడు వీళ్ళు ఎంతనా చేయగలరు. ఆర్డర్స్, కమాండ్, డామినేషన్ తట్టుకోలేరు. సో 18 వాళ్ళకి ప్రేమ చూపిస్తే లొంగతారు. ఇది మనసులో పెట్టుకోవాలి. లక్కీ నెంబర్, లక్కీ కలర్, తర్వాత లక్కీ స్టోన్ అండ్ లక్కీ అన్లక్కీ కూడా ఉంటాయి. అవును. సో లక్కీ స్టోన్ వచ్చేసి ఫస్ట్ కొరల్, ఎర్రపూస. ఇది వేసుకుంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆన్సర్ తెలుసు, నోరు ఇప్పడానికి భయపడుతుంటారు కొంతమంది. ఈ కొరలు వేసుకుంటే ఎక్స్ప్రెషన్, దే కెన్ డామినేట్ ఆల్సో. అండ్ లక్కీ కలర్ రెడ్ కలర్, అన్లక్కీ కలర్ బ్లాక్ కలర్. సో వీళ్ళు ట్యూస్డే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అధిపతి కుజుడు ట్యూస్డేకి, సెకండ్ థర్స్డే కూడా గుడ్ వీళ్ళకి. బట్ మంగళవారం మామూలుగా మనం పనులు చేయొద్దు అంటాం, ఉండేది 7 రోజులే, సండే హాలిడే. నేనైతే రిజిస్ట్రేషన్ అంటే మంగళవారం పెట్టుకుంటా, ఖాళీగా ఉంటుంది. మండే పోయినా, బేస్తారం పోయినా ఫుల్ రష్ ఉంటుంది. మంగళవారం 5 మంది 10 మంది. నేను ఏ రిజిస్ట్రేషన్ అన్నా మంగళవారం పెట్టుకుంటా, నాకు మంగళంగా మళ్ళా పోకుండా మంగళవారం చేసిన పని మళ్ళీ అంటారు. మంగళం అంటే సూపర్ అని అర్థం, బ్రహ్మాండంగా జరిగే రోజు. పైగా మంగళవారం ఆంజనేయ స్వామి, ఆయన చిరంజీవి, ఆయన దీవెనలు తగులుతాయి. అండ్ నేను యూజువల్గా నాకు ఛాన్స్ దొరికితే మంగళవారమే పనులు స్టార్ట్ చేస్తా. అధిపతి కుజుడు విజయాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బుని, పేరుని కుజుడు దీవెనిస్తే సార్ కార్లు, బంగ్లాలు, ఇలా కార్లు మారుస్తూ ఉంటారు, ఇల్లు కొంటుంటారు, భూములు కొంటుంటారు. కుజుడు దీవిస్తే
డబ్బు సంపాదించడం. రియల్ ఎస్టేట్లో వీళ్ళు బాగా సంపాదిస్తారు 18 వాళ్ళు. ఓకే. సో రియల్ ఎస్టేట్ చేయండి, కన్స్ట్రక్షన్ చేయండి, కాంట్రాక్ట్ వర్క్ చేయండి, డబ్బుకు లోటు లేదు. బట్ 2లో పుట్టిన వాళ్ళని 8లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి, ఆ కాపురం ఊకే ఇబ్బందులు వస్తాయి. 1లో పుట్టిన వాళ్ళని, 5లో పుట్టిన వాళ్ళని, 7లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో 18లో పుట్టిన వాళ్ళు పేరు బలం చెక్ చేసుకుంటే చాలు నాన్న. పేరు బలం బాగుంటే తిరుగులేదు. ఓకే. జూన్లో ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళ లైఫ్ అనేది? సో జూన్లో తీసుకుంటే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది నాన్న. జూన్, జూలై అద్భుతం. ఆగస్టు కొంచెం స్లో అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతం. ఒక ఆగస్ట్ నెలలోనే ఈ 18 వాళ్ళకి పుట్టిన వాళ్ళకి స్పీడ్ బ్రేకర్స్ తప్పిస్తే జూన్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ హ్యాండ్. జూన్ అంటే 6 తిప్పిస్తే 9, సేమ్ క్వాలిటీస్ ఉంటాయి 18కి జూన్కి. కాబట్టి హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది, పైకి లాగుతుంది, డబ్బుల్లోకి తీసుకెళ్తుంది, ఎవరన్నా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసేలాగా జూన్ మంత్ ముందుకు వస్తుంది. కాబట్టి జూన్, జూలై అద్భుతం. ఆగస్టులో లాంగ్ జర్నీస్, ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మిగతా 5 నెలలు కూడా అద్భుతం. ఓకే సార్, వీళ్ళు ఈ పేరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి వీళ్ళంతా? సో ప్రతి పేరులో కూడా ప్లస్ అంటే ఎనర్జీ, మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎనర్జీని చంపలేం. మనకు పాజిటివ్గా మార్చుకోగలం, లేదా నెగిటివ్ మార్చుకోగలం. సో నేనైతే పాజిటివ్గా మార్చిస్తాను. సో మీ పేరులో బలం ఎంత ఉంది, మీ పేరులో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ అని తెలుసుకోండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951119798కి వాట్సాప్ చేస్తే, లేదా స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్కి 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. ఒక నెంబర్కి పెడితే చాలా, అన్ని నెంబర్లకు పెట్టకండి. మీ పేరులో మంచి నంబర్స్ ఉంటే మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఆపే శక్తి లేదు. రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్, మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్ ఆర్ కర్నూల్ ఆర్ తిరుపతి. నేను మంత్లీ 28 days హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.